ఈరోజు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా? మీరు ఇండియాలో ఒక పిహెచ్డి హోల్డర్ అయినా ఉండవచ్చు, ఎన్నో పుస్తకాలు చదివైనా ఉండొచ్చు, ఎన్నో విషయాలపై లోతైన జ్ఞానం సంపాది ఉండవచ్చు, కానీ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మాత్రం మీరు చదవలేరు. ఇది నాకే కాదు, మీలో చాలా మందికి కూడా ఇలాంటి అనుభవం ఎదురై ఉండొచ్చు. డాక్టర్ చేతిరాత చూసినప్పుడు అది ఏదో పురాతన భాషలో రాసినట్టు లేదా ఒక చిత్రలిపిలా రాసినట్టు అనిపిస్తుంది కదా. ఇది కేవలం ఒక సాధారణ విషయం మాత్రమే కాదు, దీని వెనుక చాలా సీరియస్ సమస్యలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం ఆ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సమస్య ఎంత పెద్దదంటే ఇటీవల ఒక హైకోర్టు జడ్జి స్వయంగా ఒక విషయం చెప్పారు. ఆయన ఒక డాక్టర్ రాసిన రిపోర్ట్ కనీసం ఒక్క పదాన్ని కూడా చదవలేకపోయారట. డాక్టర్ ఇలాంటి చేతిరాత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను అని ఆయన మీడియా ముందు కూడా చెప్పేశారంట నిగ్గట్టుగా. ఇదే కాదు, ఇలాంటి చేతిరాత వల్ల కేసుల పరిష్కారం కూడా ఆలస్యం అవుతుంది. ఊహించుకోండి, ఒక సెక్సువల్ అసల్ట్ కేసు, అది కూడా బాధితులకి త్వరిత న్యాయం కావాల్సిన సందర్భంలో కేవలం డాక్టర్ రాసిన మెడికల్ రిపోర్ట్ అర్థం కాక వాయిదా పడింది. ఎంత దారుణం! ఇంకా విషాదకరమైన సంఘటన ఇటీవల అస్సాంలో జరిగింది. ఒక మహిళకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళారట. అక్కడ మెడికల్ షాప్ పర్సన్ దాన్ని తప్పుగా చదివి వేరే మందులు ఇచ్చేశాడంట. ఆ మందులు వాడిన తర్వాత ఆ మహిళ విపరీతంగా వణుకుతూ స్పృహ తప్పి పడిపోయిందంట. కొంచెం సేపటికి చనిపోయారంట కూడా. కేవలం ఒక చేతిరాత వల్ల ఒక ప్రాణం పోయింది. ఈ సంఘటన నిజంగా షాక్ కలిగిస్తుంది కదా. నిజం చెప్పాలంటే నేను మందులు కొనడానికి వెళ్ళిన ప్రతిసారి నాకు డాక్టర్ కంటే ఆ మెడికల్ షాప్ పైనే ఎక్కువగా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఆ పేపర్లో ఉన్న ఒక్క పదం కూడా నాకు అర్థం కాదు కదా. మరి ఆయన నాకు కరెక్ట్ అని ఎట్లా తెలుస్తుంది? అందుకే ఆ మెడికల్ షాప్ పైనే నాకు నమ్మకం మొత్తం కలుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి మందులు ఇస్తున్నప్పుడు ఏది కరెక్టో ఏది రాంగో అని తెలుసుకోవడం మనకి ఉన్న బాధ్యతే కదా. ఒక్క తప్పు పదం, ఒక్క తప్పు డోస్ ఒక మనిషి ప్రాణాన్ని తీస్తుంది. అందుకే డాక్టర్ చేతిరాత సమస్య అనేది కేవలం ఒక సౌలభ్య సమస్య మాత్రమే కాదు, అది ప్రాణాపాయక సమస్య కూడా దారితీస్తుంది. ఇప్పుడు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్గా చూస్తున్నాం కూడా. ఈ సమస్య గురించే కొన్ని సంవత్సరాల క్రితమే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCI డాక్టర్స్కు ఒక ఆదేశం ఇచ్చేసింది. అదేంటంటే ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు బ్లాక్ లెటర్స్ రాయాలని స్పష్టంగా నిర్ధారించింది కూడా. కానీ ఆ ఆదేశాన్ని ఎంతమంది డాక్టర్లు పాటిస్తున్నారు? చాలా తక్కువ మంది. ఇప్పుడు కోర్టులలో కూడా ఈ విషయంపై సీరియస్గా స్పందించడం మొదలుపెట్టేశాయి. ఒక స్పష్టమైన చదవగలిగే లీగల్ ప్రిస్క్రిప్షన్ అనేది ఒక బేసిక్ రైట్, అంటే ప్రాథమిక హక్కుల్లో అది కూడా ఒకటి అని కోర్టులో చెబుతున్నారు. ఒక ప్రిస్క్రిప్షన్ కేవలం పేషెంట్కు మాత్రమే కాదు, అది ఫార్మసిటీలకి, పేషెంట్ ఫ్యామిలీకి, మరి భవిష్యత్తులో చికిత్స చేసే తదుపరి డాక్టర్కి కూడా చాలా ముఖ్యం. ప్రిస్క్రిప్షన్ ప్రాపర్గా లేకపోతే ఫార్మసిటీల నుంచి ప్రాపర్గా మందులు ఇవ్వడానికి కష్టమైపోతుంది. అది కూడా స్పష్టంగా ఉండాలి వాళ్ళు మందులు ఇవ్వాలి అని అంటే. ఫ్యామిలీ మందుల గురించి తెలుసుకోవాలన్నా ప్రిస్క్రిప్షన్ ప్రాపర్గా ఉండాలి. ఫ్యూచర్లో వేరే డాక్టర్కి చూపించుకోవడము, చికిత్స కొనసాగించుకోవాలన్నా ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా అర్థమయ్యేలా ఉండాలి. ఒక డాక్టర్ మాటలు ఒకరిని నయం కలిగించగలిగితే ఆ మాటలు పేపర్లు కూడా స్పష్టంగా చదవగలిగేలా ఉండాలి కదా. చేతిరాత సరిగ్గా లేకపోవడం అనేది వైద్య వృత్తికి తగినది కాదు. ఇది రోగాల జీవితాల్లో చెల్లగాటం ఆడుతుంది. ఇదే సమయంలో ఎలాంటి పరిణామాలు తీసుకోవాలో ఆ డాక్టర్లకి, ఆ పేషెంట్లకే తెలియాల్సి ఉండేది. ప్రతి డాక్టర్ తన చేతిరాతను మెరుగుపరుచుకోవాలి, బ్లాక్ లెటర్స్ రాయాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్ వంటి ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహించాలి, అలాంటివి వాడాలి. ఈ సమస్యపై మీ అభిప్రాయం ఏంటి? డాక్టర్ చేతిరాతపై మీరు కూడా ఇబ్బందులు పడుతున్నారా? పరిష్కారం కోసం ఏం చేయాలి అని మీరేం భావిస్తున్నారు? మీ విలువైన అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై హింద్.